ట్రైబల్స్ వ్యాఖ్యల వివాదంపై హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. రెట్రో ఆడియో లాంచ్ కార్యక్రమంలో తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే క్షమించండి అన్నారు. శాంతి, అభివృద్ధి, ఐక్యత గురించి మాత్రమే తాను మాట్లాడానని చెప్పారు. తాను ఐక్యత గురించి, భారతదేశం ఒకటని, ప్రజలందరూ ఒకటని, కలిసి ముందుకు సాగాలని మాట్లాడాను అన్నారు. ఇది షెడ్యూల్ తెగల వర్గీకరణ గురించి కాదన్నారు. తన మాటలు తప్పుగా అర్థం చేసుకోబడినా లేదా బాధ కలిగించినా హృదయపూర్వకంగా విచారం వ్యక్తం చేస్తున్నాను అని విజయ్ దేవరకొండ తెలిపారు. రెట్రో ఆడియో లాంచ్ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ ఏమన్నారు ఒకసారి చూద్దాం. వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు, నీళ్ళు లేవు, వచ్చి ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో. ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు. పాకిస్తాన్ వాళ్ళకే విరక్తి వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు. ఇట్లనే కంటిన్యూ అయితే అసలు 500 years బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు వీళ్ళు. విజయ్ దేవరకొండ వ్యాఖ్యలకు సంబంధించిన అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్, లక్ష్మీ దుర్గే రెట్రో సినిమా ఈవెంట్ లో తాను చేసిన వ్యాఖ్యలు కాస్త దుమారాన్ని రైతుల నేపథ్యంలో విజయ్ దేవరకొండ తాజాగా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ట్రైబల్స్ అని చెప్పేసి రెట్రో ఈవెంట్ లో ఇండియా పాకిస్తాన్ కి సంబంధించి నెలకొన్న పరిస్థితులు, ఆ కాశ్మీర్ ఉగ్రదాడి దాని గురించి మాట్లాడుతూ ఆయన ఎప్పుడో 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్టు అని చెప్పేసి ఆయన తన స్పీచ్ లో సంబోధించడం జరిగింది. అయితే దాని మీద వివాదం చెలరేగటం, ట్రైబల్స్ ను విజయ్ దేవరకొండ అవమానపరిచారు, ఆయన మీద కేసు పెట్టాలి అని చెప్పేసి కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం నేపథ్యంలో తాజాగా దీని మీద విజయ్ ఒక నోట్ ను విడుదల చేయడం జరిగింది. గతంలో అందరూ కూడా నివసించే ప్రజలందరూ కూడా ట్రైబ్స్ లాగా ఉండి తాను ఆ ఉద్దేశంతోనే ఆ విషయాన్ని ప్రస్తావించాను. కానీ ఏదైతే గిరిజనులకు సంబంధించి వాళ్ళ మీద రెస్పెక్ట్ అనేది ఉంది, వాళ్ళని అవమానించే ఉద్దేశం తనకి ఏమాత్రం లేదు. ఈ విషయాన్ని అందరూ గమనించాలి అని చెప్పేసి కూడా విజయ్ దేవరకొండ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఐక్యతగా ఉండాలనే విషయాన్ని ప్రస్తావించే నేపథ్యంలోనే ఇవన్నీ మాట్లాడటం జరిగింది అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. విజయ్ ఇక నుంచి ఏం మాట్లాడినా కూడా చాలా స్పష్టంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నెటిజన్స్ ఆయన చేసిన ప్రకటన మీద కూడా వాళ్ళు కామెంట్స్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఓకే, థ్యాంక్ యూ సుజన్. వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు, నీళ్ళు లేవు, వచ్చి ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో. ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు. పాకిస్తాన్ వాళ్ళకే విరక్తి వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు. ఇట్లనే కంటిన్యూ అయితే అసలు 500 years బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా